సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా జరుగుతున్న ఒక ఇష్యూ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఆ ఇష్యూ ఏంటంటే టికెట్స్ హైక్స్. సో ఇప్పుడు రీసెంట్ అంటే 14th కూలీ అండ్ అలాగే వార్ 2 మూవీస్ కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. సో వాటిని బేస్ చేసుకుని మన తెలుగు ప్రొడ్యూసర్స్ ఎంతలా హంగామా సృష్టించి సో దాన్ని ఎంత మిస్యూజ్ చేద్దామని చూస్తున్నారంటే సో అది ఒక రేంజ్లో చూస్తున్నారు అనమాట. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఓన్ తెలుగు సినిమా అయితే అది ఓకే. సో ఒక 100 crores 200 crores సో దాన్ని ఎఫర్ట్ పెట్టి తీస్తారు కాబట్టి సో అట్లీస్ట్ అది మన తెలుగు సినిమా అయినా కానీ లేదా వేరే ఏ సినిమా అయినా కానీ సో మనం దాని మీద కొంచెం మనీ ఇన్వెస్ట్ చేసి థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి సో ఎంజాయ్ చేసే ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సో అదర్ స్టేట్స్లో లైక్ తమిళనాడులో కానీ లైక్ బాలీవుడ్లో నార్త్ సైడ్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ టికెట్ రేట్స్ అలాగే ఉన్నాయి. అంటే లైక్ నార్మల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేసే రేంజ్లోనే ఉన్నాయి. బట్ మన దగ్గర మాత్రం సో అవి డబుల్గా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో కానీ ఇటు హిందీలో కానీ చూసుకుంటే సో బాల్కనీ సీట్స్కి 250 రూపీస్ ప్రైస్ ఉంటే మన దగ్గర అదే బాల్కనీ సీట్కి సేమ్ వ్యూకి 400 to 450 ఉంది. సో ఇంతలా హైక్ పెంచితే సో అంటే లైక్ నార్మల్ ఆడియన్స్ వెళ్ళి సినిమాని ఎలా చూడగలడు? సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నార్మల్ ఆడియన్ అసలు ఆడియనే సినిమాకి థియేటర్స్కి రాకుండా చేస్తున్నారు. దాని తర్వాత ఏంటంటే ఒక ఓటీటీలోనో ఇంకెక్కడో ఏదైనా అదర్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయినప్పుడు ఏం చెప్తారంటే సో థియేటర్స్కి జనాలు రావడానికి ఇష్టపడట్లేదు, సో ఓటీటీలోనో చూడడానికి ఇష్టపడుతున్నారు, లేదా థర్డ్ పార్టీ యాప్స్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కంప్లైంట్ చేస్తారు. సో మీరు రీజనబుల్ ప్రైస్తో ఒక సినిమాని మా ముందుకు తీసుకొస్తే సో మేము థియేటర్లో చూడడానికి ఎందుకు రాము? సో మీరు ఇప్పుడు పాస్ట్ 4-5 months నుంచి చూసుకుంటే అట్లీస్ట్ సమ్మర్లో కూడా ఒక్క సాలిడ్ మూవీ రాలేదు. అంటే అసలు మూవీసే రిలీజ్ అవ్వడమే చాలా తక్కువ. సో దాంట్లోనూ అంటే లైక్ ఒక నార్మల్ ఆడియన్స్ ఎలాంటి మూవీని అయితే చూడాలనుకుంటున్నాడో సో అలాంటి మూవీస్ రావట్లేదు. సో బట్ ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే మలయాళం మూవీస్ చూస్తున్నారు. సో మలయాళం మూవీస్లో 100 కోట్ల బడ్జెట్ ఉండదు, స్టార్ హీరో ఉండడు, అలాగని ఒక పెద్ద బిగ్ క్యాన్వాస్ ఏం ఉండదు. సో నార్మల్గా ఉంటుంది. అయినా సరే మన తెలుగు వాళ్ళు వాళ్ళ సినిమాలు చూడడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకంటే అవి స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా బ్రిలియంట్గా ఉంటాయి కాబట్టి మన తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి సినిమాలు మన తెలుగులో కూడా వస్తున్నాయి కాదనట్లా, వచ్చిన ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు. బట్ 1-2 ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. అవి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ వల్ల, ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్ళి దట్టు ఎక్కువ థియేటర్స్లో లైక్ వాళ్ళకి తగ్గట్టుగా అంటే వాళ్ళ దగ్గర థియేటర్స్లో రిలీజ్ అవ్వకపోవడం వల్లనో సో ఇంకా ఇలాంటి చాలా రీజన్స్ వల్లనో అలాంటి సినిమాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. బట్ వన్స్ ఓటీటీలోకి వచ్చాక అవి చాలా బాగా స్కోర్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసుకుంటే 11 కానీ సో ఇంకా ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. అసలు నవీన్ చంద్ర యాక్ట్ చేసిన 11 మూవీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. బట్ వన్స్ ఓటీటీలో వచ్చాక సో దాన్ని ఆడియన్స్ ఎలా అయితే రిసీవ్ చేసుకున్నారో అది అందరికీ తెలిసిందే. లైక్ అలాంటి సాలిడ్ కంటెంట్ ఉన్న మూవీస్ మా దగ్గరికి వస్తే డెఫినెట్గా మేము చూడడానికి రెడీగా ఉన్నాము. కానీ అలా కాకుండా స్టార్ క్యాస్ట్ ఉంది, మేము 500 కోట్లు పెట్టాము, పెద్ద పెద్ద బిగ్ క్యాన్వాస్ ఉంది, సినిమాని మీరు రావాలి, మీరు 1000 రూపాయలు పెట్టి చూడాలి, 500 పెట్టి చూడాలంటే సో ఏ ఆడియన్స్కైనా అసలు ఏ మాత్రమైనా కన్విన్సింగ్గా ఉందా ఇది? సో మీ బిజినెస్ కోసం సినిమాని తీసి దాన్ని ఆడియన్స్ మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అండ్ అదే కాకుండా రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక రైజింగ్ ప్రొడ్యూసర్ అంటే బాలీవుడ్ మార్కెట్ ఎక్కడ, లైక్ మన తెలుగు మార్కెట్స్ ఎక్కడ? తెలుగులో తిప్పి కొడితే 8 కోట్ల జనాభా ఉంటారు, అండ్ అదే బాలీవుడ్లో 100 కోట్ల మంది జనాభా ఉంటారు. అంటే వాళ్ళకన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మనం ₹1 ఎక్కువ పెట్టాలంటే సో మనం ఎంత ఇది చేయాలి? సో దానికోసం అంటే మీ కోరికను మీ విష్ని తీర్చుకోవడానికి మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది చాలా అన్ఫేర్. అంటే లైక్ డెఫినెట్లీ మీరు ఒక మంచి కంటెంట్తో వస్తే మేము ఆల్వేస్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఎన్ని చేస్తున్నా కానీ ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ అనాలి. అంటే లైక్ మనల్ని మనం అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఆఫ్టర్ కరోనా ఏ ఒక్కడికి సరైన ఇన్కమ్ లేదు, ఏ ఒక్కడికి సరైన లైక్ ఫ్యామిలీ స్టెబిలిటీ లేదు. సో బట్ స్టిల్ వెళ్ళి సినిమాని చూడాలనుకుంటే సో అతను ఎంత కష్టపడాలి? ఒక సినిమా అంటే లైక్ ఇప్పుడు కూలీ వార్ 2 ఈ 2 సినిమాలు ఓవర్ హైప్డ్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 సినిమాని వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎలాగైనా చూడాలనుకుంటాడు. కానీ ఇలా ఇంత కాస్ట్ ఉంటే ఎలా చూస్తాడు? అండ్ ఇంకో మాట ఏమంటారంటే సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. చీపెస్ట్ ఫామ్లోనే ఉందా ఇది?
అంటే 500 పెట్టి సినిమా చూడడం అనేది చీపెస్ట్ ఫామా ఇది. జస్ట్ ఒకసారి థింక్ చేయండి. సో బిజినెస్ పరంగా కాకుండా సినిమాని బ్రతికిద్దాం, లైక్ థియేటర్స్ని బ్రతికిద్దాం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంటుంది. లైక్ ఎవరికి ఇబ్బంది ఉండదు. సో మీరు 100 కోట్లు పెట్టి సినిమా తీసి నష్టపోవడం కంటే సో ఒక తక్కువ బడ్జెట్లో సినిమా తీసి మా ముందుకు తీసుకొస్తే సో మీరు హ్యాపీ, మేము హ్యాపీ. సో అంతేకాని మీరు 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ ఒక 500 రూపీస్ వల్ల మనకు పోయేదేం లేదు. బట్ ఏంటంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతే రేపు వచ్చేసరికి ప్రతి సినిమాకి, అంటే బడ్జెట్ ఉన్న సినిమాకి, లేదా బడ్జెట్ లేని సినిమాకి, హైప్ ఉన్న సినిమాకి, హైప్ లేని సినిమాకి మనం ప్రతిసారి ఇలానే చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 500, 600 పెట్టి కూడా సినిమా చూస్తున్నారు కదా, సో మనం దీన్ని స్టాండర్డ్ టికెట్స్ ప్రైసెస్గా పెట్టేద్దాము, అప్పుడు వీళ్ళు ఎలాగైనా, అంటే వీళ్ళు బానిసలు, ఏం చేసినా కానీ వస్తారు చూస్తారు అనే కైండ్ ఆఫ్ హోప్ వాళ్ళకి మనం ఇవ్వకూడదు. సో ఆ హోప్ ఇవ్వకూడదంటే డెఫినెట్గా మనం ఇప్పుడు ఇక్కడే దీన్ని అడ్డుకోవాలి, లేదంటే ఇది చాలా దూరం వెళ్తుంది. అండ్ ఎస్పెషల్లీ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు సో బడ్జెట్ ఇష్యూస్తో సంబంధం లేకుండా ఆయనకి, అంటే లైక్ ఒక నార్మల్ ఆడియన్స్ ఎంతవరకు అయితే సినిమా చూడడానికి ఇష్టపడతాడో సో ఆ ప్రైజెస్ని ఇచ్చారు. ఓకే, అది కొంతవరకు అన్ఫేర్గా ఉన్నా కానీ ఇప్పుడు థింక్ చేస్తే సో ఆ రూలే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు వెళ్ళి సినిమా చూడగలడు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్కి ఆ ఫెసిలిటీ ఉండాలి. సో థియేటర్స్ని మనం ఎంత టైట్గా చేస్తే సో థియేటర్కి రావాలనుకున్న జనాలు కూడా అంతే ఇబ్బంది పడతారు. సో ఆ ఇబ్బంది లేకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూసే ఫెసిలిటీ ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్తారు, సినిమా చూస్తారు. అండ్ ఈ రోజుల్లో చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ కూడా మూతపడుతున్నాయి అండ్ మల్టీప్లెక్సెస్లో ఎక్కువ మంది చూస్తున్నారు. అండ్ చాలామందికి మల్టీప్లెక్సెస్లో వెళ్ళి సినిమాని చూడడానికి అసలు చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ సరైన సౌండ్ క్వాలిటీ ఉండదు, విజిబిలిటీ సరిగ్గా ఉండదు. అండ్ అవే కాకుండా దట్టు పాప్కార్న్ రేట్లు, ఇంకేమైనా చిప్స్ తీసుకుందాం అంటే చిప్స్, కూల్ డ్రింక్స్, పార్కింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ని సాల్వ్ చేసి న్యూ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసి సో అందరికీ అవైలబిలిటీ, అంటే ఒక సినిమా చూడడానికి సో అందరికీ అవైలబిలిటీలో ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇది ఎంతమందికి తెలుసో తెలియదో సో ఓటీటీలో చూస్తున్నప్పుడు అంత కిక్కే ఉండదు, సో అది అందరికీ తెలుసు. బట్ థియేటర్లో ఒక మూవీ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ని ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. బట్ మీరేం చేస్తున్నారంటే ఇలాంటి కైండ్ ఆఫ్ టికెట్ హైకింగ్ ప్రైజెస్ వల్ల మీరు వాళ్ళని స్టాప్ చేసేస్తున్నారు. మా ముందుకు మంచి ప్రైజెస్, అంటే లైక్ రీజనబుల్ ప్రైజెస్తో మీరు మా ముందుకు సినిమాని తీసుకురండి, డెఫినెట్గా మేము చూడడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఇదే కాకుండా డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి లైక్ టీఎఫ్ఐ యువతని, మాలాంటి సినిమా బానిసల్ని మీరే ఆదుకోవాలని కోరుకుంటాం. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.